ఈ కథ శ్వేత అనే అమ్మాయితో మొదలవుతుంది. శ్వేతకి తన 15వ ఏటనే వివాహం జరిగింది. వివాహానంతరం అత్తారింటికి వెళ్ళింది. శ్వేత చాలా అందంగా అనూకుగా ఉండే అమ్మాయి. తన భర్త హేమంత్ కూడా చాలా మంచివాడు. శ్వేతతో చాలా మంచిగా ఉండేవాడు. శ్వేతకి మామగారు లేరు, స్వర్గస్థులయ్యారు. అత్తగారు ఒక ఆడబిడ్డ మేఘన ఉన్నారు. శ్వేత అత్త మేఘనకి మాత్రం శ్వేత అస్సలు నచ్చేది కాదు. తనని చాలా బాగా ఇబ్బంది పెట్టేవారు. శ్వేత మాత్రం వారిని ఏమీ అనేదే కాదు. కనీసం హేమంత్కి కూడా చెప్పుకునేది కాదు. ఈ కారణంగా వాళ్ళిద్దరూ మరీ రెచ్చిపోయేవారు. ఇలాగే 4 సంవత్సరాలు గడిచాయి. శ్వేతకి ఇంకా పిల్లలు లేరు. మేఘనకి మాత్రం పెళ్ళయింది. ఒక అమ్మాయి కూడా ఉంది. శ్వేత అత్తగారు శ్వేతని చాలా తిట్టేది పిల్లలు లేరని. శ్వేత చాలా బాధపడేది. హేమంత్ శ్వేత మాత్రం హ్యాపీగానే ఉండేవారు. శ్వేత సాయినాథుడికి మంచి భక్తురాలు. తన చిన్నప్పటి నుంచి ఆయన్ని నమ్ముకునేది. అయితే తన కోసం మాత్రం ఎప్పుడూ ఏమీ కోరుకునేది కాదు.